హే గైస్, వెల్కమ్ టు యూనిక్ సినిమా టాకీస్. హియర్ కమ్స్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ మ్యాడ్ స్క్వేర్. ప్లాట్ లోకి వెళ్ళిపోతే మన మ్యాడ్ బాయ్స్ మనోజ్, అశోక్, దామోదర్ బీటెక్ అయిపోయిన 3 years తర్వాత ఎవరి లైఫ్ లో వాళ్ళు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ లోలో ఉంటారు. అలాంటి టైంలో లడ్డు గడి పెళ్ళని తెలిసి ముగ్గురు కలిసి పెళ్లికి బయలుదేరతారు. అలా పెళ్లికి బయలుదేరిన తర్వాత ఆ పెళ్లిలో చేసిన కొన్ని అల్లరి పనుల వల్ల ఏం జరిగింది, వాళ్ళు గోవా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడ్డారు అనేది ఈ సినిమా. స్టోరీ లైన్ చూస్తే చాలా చిన్నది. ఈ చిన్న స్టోరీ లైన్ ని నాన్ స్టాప్ కామెడీతో నడిపించారు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. మ్యాడ్ సినిమాలో ఎలాగైతే ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు అదరగొట్టేశారు, ఈ సినిమాలో కూడా అలాగే అదరగొట్టారు. మ్యాడ్ 1 లో టీడీ ఎలాగైతే అందరినీ డామినేట్ చేశాడో, ఈ మ్యాడ్ స్క్వేర్ లో లడ్డు క్యారెక్టర్ చేసిన విష్ణు అందరినీ డామినేట్ చేశాడు. ఈవెన్ కొన్ని సందర్భాల్లో సంగీత్ శోభన్ గారిని కూడా డామినేట్ చేసి ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ గా నిలిచారు. సినిమాలో బాయ్ క్యారెక్టర్ చేసిన ఒక స్టార్ కమేడియన్ తనకిచ్చిన పాత్రకి 100% న్యాయం చేశారు. సినిమాలో అక్కడక్కడ కొద్ది గందరగోళం, ఏం జరుగుతుందో అర్థం కాక సింపుల్ గా వెళ్ళిపోతుందనే టైంలో ప్రీ క్లైమాక్స్ లో ఒక అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చి సినిమాకు మంచి ఎండింగ్ ఇచ్చారు. క్యామియోస్ అండ్ సర్ప్రైజెస్ బానే వర్కౌట్ అయ్యాయి. బట్ ఆన్ ద ఫ్లిప్ సైడ్ సినిమాలో ఉండే స్టాండర్డ్ కామెడీ సీన్స్ అన్ని టీజర్ ట్రైలర్ లో చూసడం వల్ల మిగిలిన సీన్స్ అన్ని కొంచెం నార్మల్ గా అనిపిస్తాయి. అలాగే మ్యాడ్ 1 తో పోలిస్తే ఓవర్ కాన్ఫ్లిక్ట్ అంత స్ట్రాంగ్ గా ఉండదు. ఏది ఎలాగున్నా సినిమా అయితే బోర్ కొట్టకుండా నడిపించడంలో మూవీ టీం సక్సెస్ అయింది. లాజిక్లు గట్రా పట్టించుకోకుండా ఒక 2 గంటలు నవ్వుకుందాం అనుకుంటే హ్యాపీగా ఈ సినిమాకి మీ ఫ్రెండ్స్ తో వెళ్ళొచ్చు. ఈ మ్యాడ్ స్క్వేర్ సినిమాకి యూనిక్ సినిమా టాకీస్ ఇచ్చే రేటింగ్ 3 out of 5. ఫర్ మోర్ ఫిల్మీ రిలేటెడ్ కంటెంట్ టు సబ్స్క్రైబ్ టు యూనిక్ సినిమా టాకీస్.